కాకినాడ జిల్లా ప్రతిపాడులో బురదకోట గ్రామ పంచాయతీ పరిధిలోని బాపనదార గ్రామంలో క్రూరమృగం సంచారం చేస్తుందన్న వార్త స్థానికుల్లో భయాందోళనకు గురిచేసింది. నిన్న బాపన్నదార రోడ్లో లోడుతో మేతకు వెళ్తున్నటువంటి పశువులు భయాందోళనతో అరుపులతో గ్రామంలోకి వచ్చాయి. ఇక పశువుల పరిస్థితిని గమనించిన రైతులు అవి వచ్చిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా గుర్తు తెలియని క్రూరమృగం దాడిలో మృతి చెందిన గిత్త దూడ మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు సంచారం మేరకు అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని లేగదూడ మృతదేహాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సోమవారం ట్రాప్ కెమెరాలు పరిశీలించిన అధికారులకు ఎటువంటి జంతువుల ఆచూకీ లభించలేదు. అంటే మాకు అర్పించిందండి. మేము అర్పించిన తర్వాత దాని తల్లి ఉంటుంది కండి, దూడ తల్లి, అవి వచ్చి జానకి వెళ్ళిపోయి అవుతుందండి. అప్పుడే మేమంటే ఇది బాట అండి, ఈ బాట ఇలా కాసి తిరిగేసి ఇంకా టైం 3 అవుతుంది, 2:30 అవుతుందండి. మళ్ళీ ఇంచేద్దాం బీడికి వచ్చి ఇలా మన గరువులోకి వచ్చేస్తే మేస్తాయని తిరిగి వెనక్కి మళ్ళీ ఇంచేస్తామండి. మళ్ళీ ఇంచే టైంలో మన లేనికి వెళ్ళిపోయినాయి మన గొడ్లో. మేము అలా కూర్చున్నాం అక్కడే ఫ్రంట్ అంతే. అక్కడికి వినిపించింది. వినిపిస్తే మన వాళ్ళకి వచ్చి ఇంప్రూవ్మెంట్స్ చెప్పాము. ఎందుకంటే బయట అంటే మేము ప్రస్తుతం నేను అంటే కాలు అవ్వకండి, చెట్లు ఎక్కలేను, ఒకవేళ పరిగెట్టుకోలేను. మన వాడుకో కొద్దిగా నీరు 2 రోజులు జ్వరం ఉండింది అనమాట. అంటే పెద్ద బొల్లు అర్పినిపించింది అన్న నాకు. నా మట్టుకు మీకు తెలిసి ఉంటుంది ఎంతవరకు